ఈ దిన ఆరాధన క్రమంలో ముందుకు వెళ్ళాలి. ఇంతవరకు మన తండ్రి అయిన దేవుని కీర్తన ద్వారా మహిమపరిచున్నాం. ఈ సమయంలో తదుపరి భాగం కీర్తనల గ్రంథము 2వ కీర్తనల భాగము మొదటి నుండి 12 వచనాన్ని మనము ప్రత్యుత్తరంగా చదువుకొని ముందున్న కార్యక్రమం అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసి ముందుకు వెళ్తాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన మొదటి నుండి. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని మనం ఇప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొని నువ్వు తెలివిని బట్టి నీ పేరు మాట్లాడను. సామెతలు 5:2. పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనం. పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనం. దేవుడు నిన్ను సృష్టించినాడు, భయపడకు కలవరపడకు, దేవుడే మనతో ఉండగా. పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు ఎక్కడికి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనం.